హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి 8కి రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ రీడింగ్. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తాను. మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అది మనలో ఉండే క్రియేటివిటీని బయటకు తీసుకొచ్చేదానికి వచ్చింది. అంటే మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దేదానికి వచ్చింది అని మీరు పాజిటివ్ వేలో అనుకోవాలి. తప్పకుండా మీరు ఎలా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు అనే దాని మీద, అంటే ఆ ఇంటెలిజెన్స్ పవర్ ఎంత ఉంది, క్రియేటివిటీ పవర్ ఎంత ఉంది అనేది మీకు కరెక్ట్గా తెలుస్తుంది. మీకు ఆ టైంలో, మీకు ప్రాబ్లమాటిక్ టైంలో ఎవరు మీకు హెల్ప్ చేస్తారు, ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది మీకు తెలుస్తుంది. ఎవరు మీ మీద ప్రేమతో ఉన్నారు, ఎవరు లేరు, ఊరికే ఒట్టి ఫ్రెండ్స్ ఎవరు, నిజమైన ఫ్రెండ్స్ ఎవరు అనేది మీరు తెలుసుకుంటారు. ఇన్ని ఉంటాయన్నమాట. మనకు ఒక ప్రాబ్లం వస్తే అది మన మంచికే, చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఓకే, అందుకని ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడిపోకుండా అది సాల్వ్ చేసేదానికి ట్రై చేయండి. లేకపోతే యూనివర్స్ మీద భారం వేసేయండి. మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో యూనివర్స్ మీద భారం వేసి యూనివర్స్కి చెప్పుకోండి, యూనివర్స్ ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి, నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి నా దగ్గర ఎవరినన్నా పంపించు, నాకు గైడెన్స్ ఇవ్వు. ఇలాగే మీరు ప్రే చేయండి యూనివర్స్కి, తప్పకుండా మీకు గైడెన్స్ అందుతుంది. ఓకే, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా. ఫస్ట్, మేషరాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ సోర్స్. మీరు మీ చుట్టూ ఉండే నెగిటివ్ థింకింగ్ ఉండే వాళ్ళని, నెగిటివ్ పీపుల్ని కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు. మీకు ఈరోజు చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి. లాజిక్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరైతే మీకు యూస్ కారో వాళ్ళని వదిలించుకోవాలి. మీ నిర్ణయంలో స్పష్టత ఉండాలి. మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. నిర్మలమైన మనసు ఉండి టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. నెక్స్ట్, వృషభ రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు ఒక లీడర్గా ఉన్నారు, అందరినీ శాసిస్తున్నారు. మీకు న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సమాజంలో మీకు ఒక ముఖ్య స్థానం ఉంటుంది. మీ క్రియేటివిటీ, అంకితభావం, అందం అందరినీ అయస్కాంతంగా ఆకర్షిస్తుంది. మీ లైఫ్లోకి ఒక రెస్పెక్టబుల్ బిజినెస్ పర్సన్, ప్యాషనేట్ పర్సన్, ఎక్సలెంట్ అడ్వైజర్, మెచ్యూర్డ్ పర్సన్ రావచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని హీల్ చేస్తారు. మానసికంగా మీలో ఒక స్ట్రెంగ్త్ని పెంచేదానికి వస్తారు ఈ పర్సన్. నెక్స్ట్, మిథున రాశి వాళ్ళకి 9 ఆఫ్ వ్యాండ్స్. మీ శక్తినంతా పెట్టి కష్టపడి పనిచేశారు, ఫలితం లేదు. మీరు సాధించిన దానిని కాపాడుకోండి. డోంట్ గివ్ అప్. ఓటమిని ఒప్పుకోవద్దు. మనసు విప్పి మాట్లాడండి. మీ పక్కన ఉన్న న్యాయం చెప్పండి. ఎలాగన్నా సాధించాలనుకోండి. నిద్రలేని రాత్రులు ఉంటాయి. డిప్రెషన్గా ఉంటారు. టేక్ కేర్ అండ్ బీ యువర్ సెల్ఫ్. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి 4 ఆఫ్ సోర్స్. మీరు మానసిక అశాంతితో ఉన్నారు, ఒంటరిగా ఉండండి. మీకు దారి తెలుస్తుంది. మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం, మీరు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం. మెడిటేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, సింహరాశి వాళ్ళకి 10 ఆఫ్ కప్స్. హ్యాపీ మ్యారేజ్. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు. మీ అవసరాలన్నీ తీరుతాయి. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. నెక్స్ట్, కన్యా రాశి వాళ్ళకి 8 ఆఫ్ సోర్స్. కన్ఫ్యూజన్, ఫీలింగ్ హెల్ప్లెస్. మీరు యాక్షన్ తీసుకునేదానికి భయపడుతున్నారు. మీకు మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి బయటకు రండి. మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి. నెక్స్ట్, తులారాశి వాళ్ళకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్, హ్యాపీ మూమెంట్స్, మిరాకిల్, ట్విస్ట్, డెస్టినీ, న్యూ ఆపర్చునిటీస్ని ఎంజాయ్ చేయండి. మీ పాస్ట్ లైఫ్లో మీరు ఏమన్నా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది. అది మీ మంచికే జరిగిందనే నమ్మకం వస్తుంది. ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. మీకు ఈరోజు చేంజ్ అవుతుంది. ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. ఏదో ఒక మంచి విషయం మీ లైఫ్లో జరగబోతా ఉంది తులారాశి వాళ్ళకి. నెక్స్ట్, వృశ్చిక రాశి వాళ్ళకి 10 ఆఫ్ సోర్స్. మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తారు. మీ జీవితంలో ఒక సైకిల్ ఎండ్ అయ్యింది. ఇప్పుడు న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు, కానీ యూనివర్స్ మీకు అపూర్వమైన గిఫ్ట్ని ఇస్తుంది. డోంట్ థింక్ అబౌట్ పాస్ట్. ఇంప్రూవ్మెంట్ ఉంది. మూవ్ ఆన్. మీకు ఆల్రెడీ ఎవరైనా నమ్మక ద్రోహం చేసి ఉంటారు, దానివల్ల మీరు బాధపడుతూ ఉన్నారు. కొందరికి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. నెక్స్ట్, ధనుసు రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్. ప్లాన్ సిద్ధంగా ఉంది. టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నెక్స్ట్, మకర రాశి వాళ్ళకి
సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, మీ జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుంది, ఆరోగ్యంగా ఉంటారు, మంచి సమయం. హౌస్, జాబ్, అవుట్లుక్ చేంజ్ చేస్తారు. లివింగ్ అండ్ మూవింగ్ ఆన్, మీ తీరని కోరిక తీరుతుంది. అన్ని విషయాల్లో మీకు విజయం సిద్ధిస్తుంది. మీరు కొంచెం కష్టపడి పని చేయాలి. మీరు ఊహించిన దానికన్నా గ్రేటెస్ట్ విక్టరీ మీకు లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ద హై ప్రిస్టర్స్, మీరు క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. మీ మనసులో ఒక రహస్యం ఉంది, అది ఎవరికి చెప్పడానికి మీకు ఇష్టం ఉండటం లేదు. మీ అంతరాత్మ చెప్పేది వినండి. మీ కలలను పరిశీలించండి. మీ ఇన్నర్ పవర్ని నమ్మండి. మిమ్మల్ని గైడ్ చేసేది మీ కలలే. మీకు సత్యం టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. సైలెంట్గా ఉండి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి. లైఫ్ లెసన్స్ నేర్చుకోండి. మీ కలలను, నమ్మకాలను ఎవరికి చెప్పకండి. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి ద మూన్ కార్డ్. కొన్ని సంఘటనలనే మీ మనసు కలతపడుతుంది. మీ అంతరాత్మ బోధన వినండి. మీ జీవితంలో తర్వాత ఏం చేయాలో మీ ఇన్నర్ సోల్ని అడగండి, గైడ్ చేస్తుంది. ఇన్సెక్యూర్ ఫీల్ కావద్దు. భ్రమలు, భ్రాంతులు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఇన్నర్ పవర్ని గుర్తించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి జర్నీ, ఈరోజు మీరు ప్రయాణం చేస్తారు. వృషభ రాశి వాళ్ళు ఉమెన్ హోల్డింగ్ హర్ట్, మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయకుండా మీ మనసులోనే దాచిపెట్టుకో ఉన్నారు. అండ్ మిథున రాశి వాళ్ళకి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్, మీ పర్సనల్ హీలింగ్ చేసేదానికి, మానసిక గాయాలను మార్పేదానికి ఎవరన్నా మీ లైఫ్లోకి రావచ్చు. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీరు సైకలాజికల్గా అండ్ ఫిజికల్గా స్ట్రెంగ్త్ అవుతారు. అండ్ సింహరాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ, ఈరోజు మీకు మనీ ఫ్లో బాగుంటుంది. కన్యా రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, లవ్, మీ ప్రేమని ఎవరికన్నా ఇస్తారు. తులారాశి వాళ్ళకి కేరింగ్ కనెక్షన్. వృశ్చిక రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ హర్ట్, మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయటం లేదు. ధనుసు రాశి వాళ్ళకి యాంగ్జైటీ. మకర రాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ కాయిన్, ఆచితూచి ఖర్చు పెడతారు. కుంభరాశి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అండ్ మీన రాశి వాళ్ళకి అటాచ్మెంట్, మీకు ఇష్టమున్నా లేనట్లు మాస్క్ వేసుకొని ఉంటారు ఈరోజు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? ఫస్ట్ మేషరాశి పర్సన్ మేషరాశి వాళ్ళ గురించి ఏమనుకుంటా ఉన్నారు? ఈ రోజంతా మన గురించి ఆలోచిస్తుండేను అంటున్నారు. వృషభ రాశి పర్సన్ నిన్ను కలుసుకునే దానికి నేను రెడీగా ఉన్నాను, నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను అంటున్నారు. మిథున రాశి పర్సన్ నిన్ను వదిలి ఉండేదానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అంటున్నారు. కర్కాటక రాశి పర్సన్ టేక్ ఏ ఛాన్స్ విత్ మీ అంటున్నారు. సింహ రాశి పర్సన్ కొన్నిసార్లు రాత్రంతా మేలుకో నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను అంటున్నారు. కన్యా రాశి పర్సన్ నీ ప్రాణం నా ప్రాణంలో కలిసిపోయింది, అది ఎప్పటికీ వేరు కాదు అంటున్నారు. తులారాశి పర్సన్ నాకు ఎప్పటికీ నీ ప్రేమ కావాలి అంటున్నారు. వృశ్చిక రాశి పర్సన్ నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలని వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. ధనుసు రాశి పర్సన్ యు ఆర్ వెరీ కైండ్ పర్సన్ అంటున్నారు. మకర రాశి పర్సన్ నీలాంటి పర్సన్ కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది అంటున్నారు. అండ్ కుంభరాశి పర్సన్ ఐ రియలీ వాంట్ టు సీ యూ అగైన్ అంటున్నారు. మీన రాశి పర్సన్ టైం వెనక్కి వెళ్తే బాగుండు, నీతో గడిపిన క్షణాలు తిరిగి పొందాలనుంది అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.